జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఖరారైంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు కావచ్చు, నవీన్ యాదవ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేస్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. ఎట్లా చూస్తున్నారు అన్న ఈ విజయాన్ని? ప్రజా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు ప్రజలు. నవీన్ యాదవ్ గారు స్థానిక వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిపించాలని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఉచిత బస్సు అయిండొచ్చు, ఈ రేషన్ కార్డులు అయినా, సన్న బియ్యం అయినా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయినా, ఇటువంటి పథకాలు మాగిట కావాలని గత ప్రభుత్వం 10 ఏళ్లలో కేసీఆర్ గారిని మొన్న ఎన్నికల్లో చూసాం, ఫామ్ హౌస్కే పరిమితమైండు. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమైండు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ పొంగిపోలుతూ ఉన్నాయి, రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. కానీ స్థానికుడు, యువకుడు నవీన్ యాదవ్ గారికి ప్రజా సమస్యలపైన అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజానికానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు ఇన్ఛార్జ్గా ఉండి ఈ నియోజకవర్గానికి అనేక నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించడానికి వారు కృషి చేయడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అమలవుతున్న కార్యక్రమాలు, రేషన్ కార్డులైనా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలైనా, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లైనా, వాటన్నిటిని ప్రజలకు తప్పకుండా అందిస్తారు. మరి ఈ విధంగా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించిన ప్రజానికానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వట్లేదు, అభివృద్ధి ఏం చేయట్లేదు అని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు చేసింది. సో మరి గెలుపుతోటి ఏం చెప్తారు వాళ్ళకి? అర్థమైంది కదా, ఈరోజు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్లనే మాకు ఈడర్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చిరా బ్రదర్? ఒక్కటైనా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరా? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ బిడ్డ ఓడిపోతేనేమో ఆయన ఎమ్మెల్సీ చేస్తాడు, కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే. మరి ఫామ్ హౌస్లో బండబెట్టారు కదా. 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చారు. బీజేపీ వాళ్ళు చెప్తారు ఏమని, బియ్యము మేము ఇస్తున్నామని. దేశం అంతా ఇస్తురా సన్న బియ్యం? మరి తెలంగాణ రాష్ట్రంలోనే కదా సన్న బియ్యం ఇస్తుంది. రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలే కేసీఆర్. బండ్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, నీకు బంగ్లాలు ఉన్నాయని రేషన్ కార్డులు గతంలో పీజేఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులను తొలగించారు. అదే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ 3 నెలల్లో దాదాపు 40,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఇంకేంటి? అదేవిధంగా మోడీ గారు చెప్తుండే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని. ఇక్కడ పోయింది 11 ఏళ్లలో మరి 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. దాంట్లో గిట్ట వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా. వాళ్ళు ఫెయిల్ అయ్యి ఇంకో ఏమంటారు, ఈరోజు పదే మా నవీన్ యాదవ్ గారిని రౌడీ అని మాట్లాడారు. మళ్ళీ డబ్బులు పంచిరని మాట్లాడుతారు. మరి మీరు పాలేరులో, హుజూర్ నగర్లో, హుజూరాబాద్లో, దుబ్బాకలో ఈ అన్ని ఎన్నికలు జరిగినప్పుడు మీరు గెలుపొందినప్పుడు అదే పని చేసిరా? మళ్ళీ మీరు ప్రజలు ఇప్పటికైనా వీళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. బాధ్యత ఉన్నది మీకు ప్రతిపక్షంగా. మీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎట్లా చూడొచ్చు? బీజేపీ అయిపోయింది. బీజేపీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడతా ఉంది. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది. కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి ఉండి ఈ హైదరాబాద్కి ఏం చేసాడో చెప్పి సావాలి కదా. కేటీఆర్ ఏం చేసిండో చెప్పాలి కదా. అది ఏం చేసిరో చెప్పకుండా కాంగ్రెస్ ఏం చేయలేదంటే చేసిరు కాబట్టి ఇలా ప్రజలు ఓట్లు వేసారు. ఇప్పటికైనా ఆలోచన చేస్తే బాగుంటుంది. మీరు సెంటిమెంట్లకు పోవాలని చూశారు. మీ ఇంట్లో ఉన్న ఆడవిల్లనే ఇలా బయటకు వచ్చి మీ భాగవతం అంతా బయట పెడుతుంది కదా. ఇంకా మీరు వేరే మహిళలకు ఏడే చేస్తారు? 5 ఏళ్ళు క్యాబినెట్లో మహిళా మంత్రి లేరు. అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 2 మహిళా మంత్రులు ఇచ్చిండు. ఈరోజు ఏది ఇచ్చినా, ఉచిత బస్సు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినా మహిళలకే పెద్దపీఠం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ గెలుపుతోటి రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వెళ్తుందా? క్లీన్ స్వీప్ అవుతుంది తప్పకుండా. ప్రజలకు పూర్తి నమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలైన వర్గాల కోసం పనిచేస్తుంది. మాట ఇస్తే మాట తప్పకుండా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గిట్ట మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. గత ప్రభుత్వం అప్పులు చేసినా సరే వాటిని అన్నిటిని అధిగమిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఆ రోజు ఉద్యోగులకు
20 తారీఖు వరకు శాలరీలు ఇవ్వలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 తారీఖే ఉద్యోగాలు జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి స్కూళ్ళు చూస్తే ఈరోజు వైద్యానికి విద్యానికి గతంలో వారు కార్పొరేట్కి సంస్థలకి దారాదత్తం చేశారు. కానీ ఈరోజు పెద్దపీఠం రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ వారి ఆధీనంలో చూస్తే మనం ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఈ విధంగా రేపు జూబ్లీహిల్స్ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.